హాయ్ అందరికీ. సాటర్డే వస్తే చాలు పప్పుచారు ఇంట్లో రెడీగా ఉంటుంది. అందులో సైడ్ డిష్ కూడా పని లేకుండా మంచిగా వడియాలు కానీ అప్పడాలు ఇలా మిరపకాయలతో కూడా కానిచ్చేయవచ్చు. దోసకాయ పప్పు ప్రిపరేషన్ చెప్తారండి. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పును శుభ్రంగా వాష్ చేసుకుని 3½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా అండ్ దోసకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. పప్పు విజిల్స్ వచ్చేసిన తర్వాత గరిటతో మెదుపుకుంటే పప్పు అనేది కొంచెం మెదుగుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు, కారం, ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి దంచి వేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలికలుగా కట్ చేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుని ఆ ఉడుకుతున్న పప్పులో ఈ పప్పు వేసుకుంటే మంచి స్మెల్, మంచి టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్